విద్యార్థులు రాజకీయాలు ఇలాంటి పదాన్ని విని ఉంటారు మీరు. కనీసం పాఠశాల స్థాయిలోనైనా వ్యాసరచన పోటీలు ఉండేటివి, లేదా తెలుగు సబ్జెక్ట్లో వ్యాసాలు రాయడానికి ఒక అంశంగా ఉండేది. వాతావరణ కాలుష్యం, విద్యార్థులు రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ సంస్థల్లో లంచగొండితనం, ఇట్లాంటి అంశాల మీద వ్యాసరచన పోటీలకు తగిన సమాచారం ఉంటూ ఉండేది. ఇది ఒక కాలపు చర్చ. ఇవాళ విద్యార్థులు రాజకీయాలు అనే అంశం చర్చ కాకుండా పోయింది. చర్చగా లేదు సమాజంలో రాజకీయాలు. కానీ నిన్న విద్యాసాగర్ రావు గారని బీజేపీ నాయకుడు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ఆయన రాసిన ఆత్మకథ పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి అనే ఒక చర్చను లేవదీశాడు. ఆ సభలో ఆయన మాట్లాడిన ఉపన్యాసంలో గతంలో చాలామంది విద్యార్థి సంఘాల రాజకీయాల్లో, సిద్ధాంతపరమైన రాజకీయాల్లో పనిచేసి వారు తర్వాతి కాలంలో గొప్ప రాజకీయ నాయకులుగా ఎదిగారు అని మాట్లాడారు. పివి నరసింహారావు గారు 1930ల కాలంలో నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొని వందే మాతరమని పాడి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యాడు. అంటే ఒక రకంగా విద్యార్థి రాజకీయాల్లో ఆయన పాల్గొన్నాడని అర్థమవుతున్నది. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, రాష్ట్ర మంత్రి అయ్యాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, దేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యాడు. బూరుగుల రామకృష్ణారావు ఆయన విద్యార్థి ఉద్యమాలలో, విద్యార్థి రాజకీయాలలో ఆలోచనపరమైన చర్చ క్రమంలో ఆయన మొదటి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయ్యారు, హైదరాబాద్ రాష్ట్రానికి. ఆ తర్వాతి కాలంలో వచ్చిన వాళ్ళు రాజేశ్వరరావు గారు, విద్యాసాగర్ రావు గారు, చెన్నారెడ్డి గారు, వీళ్ళందరూ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి పార్లమెంటరీ రాజకీయాల్లో స్థిరపడి ఉన్నత స్థానానికి ఎదిగారు. ఈ రెండు జనరేషన్స్ అయిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు, బూరుగుల రామకృష్ణారావు గారు మొదటి జనరేషన్ అయితే, విద్యాసాగర్ రావు గారు, చెన్నారెడ్డి గారు రెండో జనరేషన్ అయితే, మూడో జనరేషన్లో విద్యార్థి సంఘాల నుంచి రాజకీయ నాయకులుగా ఎదగటం అనేది, రావటం అనేది లేదు, సిద్ధాంతపరమైన రాజకీయాల చర్చ లేదు అని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్నటి ఆ సభలో మాట్లాడారు. ఇవాళ దాదాపు అన్ని పత్రికలు ఇదే అంశాన్ని ప్రధాన శీర్షికగా పెట్టి వార్తలు ప్రచురించాయి. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థి సంఘాల ఎన్నికల మీద మాట్లాడాడు కనుక తప్పనిసరిగా ఈ సమాజం పట్టించుకోవాల్సిన విషయం. ఇంతకు మునుపు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా విద్యార్థి సంఘాల ఎన్నికల మీద, రాజకీయాల మీద మాట్లాడలేదు గత 30 ఏళ్ళుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలని పరిశీలించాలి. నిజంగా విద్యార్థి సంఘాల ద్వారా రాజకీయాలు నిర్మాణాత్మకంగా ఉంటాయా, సిద్ధాంతపరంగా ఉంటాయా, రాజకీయాలు పరిపక్వం చెందుతాయా అనే ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఎన్నికలు జరగటం అనేది సమాజ పురోగతికి, విద్యా వ్యవస్థ పురోగతికి, ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి కారణమవుతాయి, మూలమవుతాయి. భారతదేశ ప్రజాస్వామ్యం అనేది లోతైన అర్థంలో ఈ ప్రజాస్వామ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వికసించాలంటే ఎన్నికలే దానికి ప్రధాన ఆకారమని మొదటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ అన్నాడు. అంబేద్కర్ కూడా అదే మాట చెప్పాడు. ప్రతి ఒక్కరూ దేశంలో తమ ఓటక్కును స్వేచ్ఛగా ఓటక్కును వినియోగించుకునే స్థాయి వచ్చిన రోజు భారతదేశ ప్రజాస్వామ్యం
ప్రపంచం ముందు గొప్పగా నిలబడుతుంది అని అంబేద్కర్ కూడా అన్నాడు. అందుకే ఇట్లా మనం ఆలోచించినప్పుడు విద్యార్థులు 15 సంవత్సరాల వరకు పాఠశాల విద్యలో ఉంటారు. వారికి పూర్తిగా సమాజం పట్ల అవగాహన ఉండదు, జీవితం పట్ల స్పష్టమైన వైఖరి దృక్పథం ఉండదు. 15 ఏళ్ళు దాటిన తర్వాత మెల్లగా టీనేజ్ దాటి వాళ్ళు యువతరంలోకి ప్రవేశిస్తారు. ఎప్పుడైతే ఆ నవయౌవనంలోకి ప్రవేశిస్తారో నవయౌవనంలోకి ప్రవేశించే క్రమంలో విద్యార్థులకి చాలా ఆకాంక్షలు ఉంటాయి, చాలా భావాలు ఉంటాయి, గొప్ప భావాలు ఉంటాయి, కొన్ని దృక్పథాలు ఏర్పడతాయి. ఈ ప్రపంచం పట్ల, దేశం పట్ల, సమాజం పట్ల, కుటుంబం పట్ల, తమ జీవితం పట్ల ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఆ క్రమంలో వారిని సరిగ్గా నడిపించినట్లయితే, సరైన పద్ధతిలో నడిపించినట్లయితే వారి శక్తి సామర్థ్యాలు దేశానికి ఉపయోగపడతాయి. అందుకే గతంలో ఇంటర్మీడియట్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, యూనివర్సిటీలలో ఎన్నికలు జరిగాయి. భారతదేశానికి పార్లమెంటరీ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 1952లో రాజ్యాంగబద్ధంగా సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత విద్యార్థి సంఘాలకు కూడా ఎన్నికలు ఉండటం అనేది చాలా విశ్వవిద్యాలయాల్లో అది కొనసాగింది. తర్వాత 1956లో యూజీసీ ఏర్పడింది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తన విధానపత్రంలో, విధి విధానాల్లో తప్పనిసరిగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడే వాళ్ళు చదివే నాలెడ్జ్, సిద్ధాంతపరమైన అంశాలు క్లాస్ రూమ్లో ఏవి చదువుతారో వారు వాటిని ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్గా కూడా అనుభవంలోకి రావాలి అని యూజీసీ చెప్తూ ఉంది. ఒక పొలిటికల్ సైన్స్లో, ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పార్లమెంటరీ సిస్టమ్ గురించి, శాసనసభ గురించి, లేదా పార్లమెంటు నడిచే విధానం గురించి, ఎన్నికలు, ఎన్నికల సంఘాలు, ఓటక్కు, పోలింగ్ బూతు, వీటన్నిటి గురించినటువంటి చర్చ పొలిటికల్ సైన్స్లో పీజీ స్థాయిలో, డిగ్రీ స్థాయి విద్యార్థులు చదువుతారు. ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా సివిక్స్లో చదువుతారు. మరి ఇవన్నీ చదివినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండకుండా కేవలం థియరీ మాత్రమే చదివితే దానివల్ల ఫలితం ఉండదు. అందుకే యూజీసీ చాలా స్పష్టంగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉండాలి కాలేజీలో, విశ్వవిద్యాలయాలని తన విధాన పత్రంలో రాసుకున్నది. దాని నేపథ్యంలోనే భారతదేశంలో చాలా విశ్వవిద్యాలయాల్లో, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, లేదా డిగ్రీ కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో ఎన్నికలు జరగటం అనే ఒక ప్రాసెస్ ఈ దేశంలో మొదలైంది. దాని మూలంగా మొదటి తరం అంతా, అంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఆ ఉద్యమంలో విద్యార్థులుగా ఉన్నవాళ్ళు, వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వారి పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పడిన 1885లో ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్లో భాగంగా పనిచేసిన యువతీ యువకులందరూ మనకు స్వాతంత్రం రాగానే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళు పార్లమెంటుల్లోకి, అసెంబ్లీలోకి వచ్చారు. జాతీయోద్యమ భావాలతో, ఉదాత్తమైన ఆశయాలతో వాళ్ళు చట్టసభల్లోకి ప్రవేశించి చట్టసభల్లో నిర్మాణాత్మకమైన చర్చను చేసి ఈ దేశ బాగు కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం కొన్ని చట్టాలను రూపొందించారు. పరిమితుల్లోనైనా సరే కొన్ని చట్టాలను రూపొందించి దేశ ప్రగతికి వారి ఆలోచన విధానాన్ని చట్టసభల ద్వారా ఉపయోగించారు. ఇది కొనసాగుతున్న క్రమంలోనే ఆ తర్వాత జనరేషన్, అంటే స్వాతంత్రం తర్వాత పుట్టి పెరిగిన జనరేషన్ ఉంటుంది. ఈ స్వాతంత్రము వచ్చే ముందు పుట్టిన వాళ్ళు, స్వాతంత్రం తర్వాత పుట్టిన వాళ్ళు విద్యార్థులుగా విద్యాలయాలకు ప్రవేశించటం మూలంగా ఆ విద్యారంగంలో, విద్యాలయాల్లో బోధనని ఒకవైపు పొందుతూనే, టీచర్ ద్వారా జ్ఞానాన్ని పొందుతూనే వారే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్గా విద్యార్థి సంఘాల ఎన్నికలు, సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు జరగటం మూలంగా ఆ ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రతినిధి బృందం, అధ్యక్ష కార్యదర్శులు ప్రిన్సిపాల్తో, లెక్చరర్లతో, కాలేజీ యాజమాన్యంతో, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్తో, ప్రొఫెసర్లతో ఒక సంవాదం నడిపే, ఒక చర్చను చేసే అవకాశం ఉండేది. విద్యార్థి సంఘ ప్రతినిధులుగా వీళ్ళు విద్యార్థి సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు. అంటే విద్యార్థులకి కళాశాలలో మౌలిక వసతులు కల్పించటం, ఆ కళాశాలలో ఆడుకోవడానికి ఆట స్థలం ఉండటం, ఆడుకోవడానికి కావలసిన పరికరాలని, వస్తువులని కళాశాల యాజమాన్యం సమకూర్చటం, అత్యధికంగా ఫీజులు పెంచకుండా నియంత్రించటం, పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు లేకపోతే, లెక్చరర్లు లేకపోతే
వారిని నియమించే విధంగా యాజమాన్యమైన పోరాటం చేయటం, ఇట్లాంటి విషయాలన్నీ విద్యార్థులు యాక్టివ్గా పాల్గొంటూ ఉండేవారు. అయితే ఈ విద్యార్థులు ఒక సిద్ధాంతపరమైన అంశాలను కూడా విశ్వవిద్యాలయాల్లోకి, కళాశాలలోకి తీసుకొచ్చారు. భారతదేశంలో మొదటి నుంచి 2-3 సిద్ధాంతాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మార్క్సిస్టు సిద్ధాంతం ఉన్నది. భారతదేశంలో కూడా మార్క్సిస్ట్ సిద్ధాంతం చాలా గొప్పగా ఇక్కడ యువతరాన్ని ప్రభావితం చేసింది. అదేవిధంగా భారతదేశంలో జాతీయవాదం, జాతీయోద్యమం, దాని క్రమంలో వచ్చినటువంటి భారత జాతీయ అనే భావన కలిగిన జాతీయవాదుల సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ ఉండేటివి. మార్క్సిస్టు ప్రభావంతో ఉండే విద్యార్థి సంఘాలు, జాతీయవాదంతో ఉండే విద్యార్థి సంఘాలు, ఇవి 2 ఒక సిద్ధాంతాలు. ఈ 2 సిద్ధాంతాల మధ్యన చర్చ ఉండేది, వైరం ఉండేది. ఆ వైరం ఎన్నికల్లో కూడా ఒకరి మీద ఒకరు పోటీ చేసి గెలుపొందే విధంగా ఆ సిద్ధాంత ప్రాతిపాదిక పనిచేసేది. దానితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఆలోచన విధానం కలిగిన విద్యార్థులు కూడా ఎన్నికల్లో పాల్గొంటూ ఉండేవారు. ఇట్లా ఈ క్రమం అంతా మనకి జరగటం మూలంగా భారతదేశంలో అన్ని విశ్వవిద్యాలయాల నుంచి ఎదిగినటువంటి, సిద్ధాంతపరంగా ఎదిగిన, గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తులు, స్త్రీ పురుషులైనా ఎవరైనా, వాళ్ళు రాజకీయాల్లోకి ఆసక్తి కొలది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చట్టసభల్లో ఒక సంస్కారం ఉండేది. చట్టసభల్లో జ్ఞానవంతమైన డిస్కషన్ ఉండేది. ఇది 1970-80 వరకు మనం చూస్తాం. ముఖ్యంగా 80ల కాలంలో రాడికల్ విద్యార్థి సంఘం, ప్రగతిశీల విద్యార్థి సంఘం, స్టూడెంట్ ఫెడరేషన్ అంటే ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ ఇట్లాంటి సంఘాలన్నీ కూడా ముఖ్యంగా మన తెలుగు నేల మీద కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండేవారు. వీరి మధ్యన ఒక్కొక్కసారి భౌతిక ఘర్షణ కూడా జరుగుతూ ఉండేవి. అయితే ఎక్కువ మేరకి మనకి భావధారపరమైన, సిద్ధాంతపరమైన చర్చ, ఘర్షణ ఉండటం మూలంగా 1 నెల రోజులు, 2 నెలలు ఎన్నికల క్యాంపెయిన్ జరగడంతో 2-3 సిద్ధాంతాల మధ్యన చర్చ జరగడంతో అవి వినే విద్యార్థులందరూ ఎంతో జ్ఞానాన్ని సంపార్జన చేసి వాళ్ళు చైతన్యం పొంది సమాజం పట్ల బాధ్యతగా ఉండటం, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండడం, వ్యక్తిగా బాధ్యతగా ఉండటం అనే ఒక ఆలోచన విధానం వారి మెదల్లో నిబిడీకృతం అవుతూ ఉండేది. ఇది ఒక క్రమం నడిచింది. అయితే ఎప్పుడైతే విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగి ఎన్నికల్లో ప్రతినిధులు ఎన్నుకోబడి విద్యార్థి సంఘాలు బలంగా పనిచేసిన రోజుల్లో ఒక్కొక్కసారి ప్రభుత్వాలు తాము తీసుకొచ్చే విధాన నిర్ణయాలను కూడా విద్యార్థి సంఘాలు బలంగా వ్యతిరేకించి సమాజానికి అడ్డదండనిచ్చేవి. ప్రభుత్వాలు విద్యార్థులకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తాయి, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తాయి. అంటే విద్యార్థుల ఫీజులు పెంచటం, బస్ ఫీజులు పెంచటం, బస్ పాసులో ఛార్జీలు పెంచటం, స్కాలర్షిప్లు ఇవ్వకపోవటం, మౌలిక వసతులు సరిగ్గా కల్పించకపోవటం, ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన, కళాశాలల్ని, విశ్వవిద్యాలయాలని కేంద్రంగా చేసుకొని ఈ ఆందోళన జరిగినప్పుడు ప్రభుత్వాలు స్తంభించేవి. అప్పుడు పాలక వర్గాలకి, పరిపాలించే వారికి ఇది ఇబ్బందిగా మారి వాళ్ళు ఇబ్బందిగా భావించి అసలుకి విద్యార్థులు ఎందుకు ఇంత పెద్ద ఉద్యమాలు నిర్మాణం చేస్తున్నారు అంటే వీళ్ళకు ఒక ఎన్నికలు ఉన్నాయి కనుక, ఎన్నికల ద్వారా ఎన్నుకోబడుతున్నారు కనుక వీళ్ళ వెనుక లక్షలాది మంది విద్యార్థులు ఉండటం మూలంగానే కదా వీళ్ళు ప్రభుత్వాన్ని నిర్దేశించగలుగుతున్నారని భావించారు. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించే క్రమం, డెంటల్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ప్రైవేటు రంగంలో విస్తృతంగా రావటం, విద్య కొందరికే చెందటం, ఎక్కువ మంది ప్రజలకి, మెజారిటీ ప్రజలకి నాణ్యమైన విద్య రాకపోవటం, ఇట్లాంటి అనేక సమస్యలు ముందుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులని తమ పదవుల నుంచి దించే విద్యార్థి ఉద్యమం కూడా ఈ నేల మీద, తెలుగు నేల మీద నడిచింది. సహజంగా విద్యార్థులంటే యవ్వనంలో ఉంటారు కనుక ఆ యవ్వనపు ఆకాంక్షలో కొంత ఆవేశం కూడా ఉంటుంది. ఆ క్రమంలో ఎన్నికలు జరిగినప్పుడు కొంత ఘర్షణ కూడా జరిగేది. ఆ ఘర్షణలో హైదరాబాద్లో ఒక ఘర్షణ జరిగి 1988లో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన తమ్ముడు ఆ ఎన్నికల సందర్భంలో ఘర్షణలో చనిపోవటం మూలంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నికలు ఉండటం వలనే కదా ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని భావించి 1988 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రభుత్వమే నిషేధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఎన్నికల్ని నిషేధించింది. అంటే 1988 నుంచి
ఇక్కడ కాలేజీల్లో విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు లేవు. దాని మూలంగా ఏమైంది? విద్యార్థుల నుంచి ప్రతినిధి బృందం ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ప్రభుత్వమే ఎన్నికల వలన హింస జరిగినంత మాత్రాన ఎన్నికల్ని నిషేధిస్తారండి? మనకి 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఎన్నికల్లో హింస జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో ఎందరో చనిపోతూ ఉంటారు, ప్రచారంలో చనిపోతారు, దాడులు చేసుకొని చనిపోతారు, బాంబులు వేసుకొని చనిపోతారు. ఇట్లా మరి చనిపోతున్న ఈ సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్ని, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని, పార్లమెంట్ ఎన్నికల్ని నిషేధించారా? నిషేధించలేదు. అంటే వాటిని నిషేధిస్తే తమకి భవిష్యత్తు ఉండదు కనుక ఎంత హింస జరిగినా, ఎందరు చనిపోయినా ఆ ఎన్నికని కొనసాగించుకుంటున్నారు. కానీ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఒక్క మనిషి చనిపోవటం మూలంగా అది సాకుగా చూపెట్టి వాళ్ళకు ఎన్నికలు ఇష్టం లేదు కనుక విద్యార్థి సంఘాల ఎన్నికలు ఇష్టం లేకపోవటం మూలంగా నిషేధించారు. ఈ నేపథ్యం చూస్తే 1988 నుంచి ఇప్పటి వరకు తెలుగు సమాజంలో చురుకైన విద్యార్థులు రాజకీయాల్లోకి రావటం అనేది ఆగిపోయింది. రాజకీయాల్లోకి ఎవరు వస్తారండి? మనకేదో సినిమాల్లో ఒక జోకు చెప్తూ ఉండేవారు, ఏదో సినిమాలో బయట ప్రచారంలో ఉన్న జోక్ కూడా. ఫస్ట్ క్లాస్ వచ్చిన విద్యార్థి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడట. సెకండ్ క్లాస్ వచ్చిన విద్యార్థి వ్యాపారస్తుడు అయ్యాడట. థర్డ్ క్లాస్ వచ్చిన విద్యార్థి రాజకీయ నాయకుడు అయ్యాడట. ఫెయిల్ అయిన విద్యార్థి ఒక సాధువు అయ్యాడట. అంటే రాజకీయ నాయకుడైన థర్డ్ క్లాస్ విద్యార్థి ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. వీళ్ళు ఎంపీ, ఎంఏ, మంత్రి అయ్యి వీళ్ళు ఎవరిని నిర్దేశిస్తున్నారు? ఫస్ట్ క్లాస్ వచ్చిన విద్యార్థిని అజమాయిషీ చేస్తూ ఉన్నారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, గ్రూప్ 1 ఆఫీసర్ని వీళ్ళు నిర్దేశిస్తున్నాడు థర్డ్ క్లాస్ వాడు. అదేవిధంగా సెకండ్ క్లాస్ వచ్చినటువంటి వ్యాపారస్తులు కూడా తమ డబ్బుతో మిగతా మొత్తం ప్రభుత్వాన్ని, సమాజాన్ని నిర్దేశిస్తున్నారు. ఇవన్నిట్లుండగా ఫెయిల్ అయినటువంటి వాడు సాధు వేషం వేసుకొని కొన్ని ఆశ్రమాలు నెలకొల్పుకొని రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత వ్యాపారవేత్తలు, ఫస్ట్ క్లాస్ వచ్చినోడు, సెకండ్ క్లాస్ వచ్చినోడు, థర్డ్ క్లాస్ వచ్చినోడు అందరూ ఎవరి దగ్గరికి పోతున్నారంటే ఫెయిల్ అయినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాని కాళ్ళు మొక్కుతూ ఉన్నారు అని ఇది ఒక జోక్గా ప్రచారంలోకి వచ్చింది. అంటే భారతదేశ రాజకీయ వ్యవస్థలోకి మెరిట్ కలిగిన విద్యార్థులు ఒకప్పట్లాగా, ఒక పివి నరసింహారావు లాగా, బూరుగుల రామకృష్ణారావు లాగా, చెన్నారెడ్డి లాగా, జైపాల్ రెడ్డి లాగా, తరిమిళ్ళ నాగిరెడ్డి లాగా, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాగా, లేకపోతే విద్యార్థి సంఘాల సైద్ధాంతిక దృక్పథాన్ని రూపొందించి నిలబడి పోరాడిన జార్జిరెడ్డిలాగా ఇక్కడ మెరికల్ లాంటి విద్యార్థులు రాజకీయాల్లోకి రావటం లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు మెరికల్ లాంటి విద్యార్థులు, నాలెడ్జ్ ఉన్న విద్యార్థులు, ఇంజనీరింగులు, ఎంబీబీఎస్లు, ఎంబీఏలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయి ఉద్యోగాలకు పోతున్నారు, లేకపోతే విదేశాలకు పోతున్నారు. మరి ఈ థర్డ్ క్లాస్ అంటే స్క్రాప్ రాజకీయాల్లోకి వస్తుంది. స్క్రాప్ రాజకీయాల్లోకి వస్తే ఎట్లుంటుంది? చట్టసభలు ఇప్పుడు ఎట్లునో మనం చూస్తున్నాం కదా. ఒక్కడన్నా రాజ్యాంగంలో ఏముందో రాజ్యాంగం తెలిసి మాట్లాడుతున్నారా? రాజ్యాంగ మౌలిక సూత్రం తెలిసి మాట్లాడుతున్నారా? చట్టం తెలిసి మాట్లాడుతున్నారా? లేదా రాజ్య పరిణామక్రమం తెలిసి మాట్లాడుతున్నారా? ప్రజా సమస్యల్ని, ఒక ఆర్థిక సమస్య ఎందుకు వస్తుంది, కరువు ఎందుకు వస్తుంది, వీటి మీద అవగాహన ఉండటం లేదు. అవగాహన లేక ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లు రాసిచ్చే చిట్టీల మీద రాసిచ్చే విషయాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు. అది కూడా లేనప్పుడు ఏం మాట్లాడతారు? ఒకరి మీద ఒకడు బూతులు మాట్లాడటం, తిట్టడం, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడటం. అది పార్లమెంట్లో అదే జరుగుతున్నది. పార్లమెంట్లో ఒక మంత్రి ఏం మాట్లాడతారండి? సోనియా గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా రోడ్లను వేస్తాము అని మాట్లాడితే ఏ స్థాయికి దిగజారింది మన చట్టసభలు? ఒకప్పుడు ఎవరో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడట, హేమామాలిని బుగ్గల్లాగా బీహార్లో రోడ్లు ఉంటాయని అన్నాడట. ఇట్లాంటి అంటే సబ్జెక్టులు లేనప్పుడు, శక్తి లేనప్పుడు స్త్రీలని అవమానించే, స్త్రీలని హీనపరిచే, లేదా కింది కులాలను హీనపరిచే, తక్కువ చేసే ఆలోచన విధానమే చర్చలో భాగమవుతుంది. కనుక విద్యార్థులు రాజకీయాల్లోకి రాకపోవడానికి ప్రధాన కారణం
విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం లేకపోవడం, సమాజాన్ని పట్టించుకునే ఆలోచన లేకపోవడం, సమాజం పట్ల కమిట్మెంట్ లేకపోవడానికి ఈ కారణాలన్నిటికీ మూలం ఎక్కడుందంటే విద్యార్థి సంఘాలకి ఎన్నికలు లేకపోవటం వలనే ఇది. దానితో పాటు ఇవాళ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొన్నిటిలోనైనా ఇంకా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నది, ఎన్నికలు జరుగుతాయి. స్టూడెంట్ ఎలక్షన్ జరగటం మూలంగా ఎన్నుకోబడిన ప్రతినిధి ఖచ్చితంగా వెళ్ళి వీసీతోన అడ్మినిస్ట్రేషన్తోన చర్చ చేస్తున్నాడు, సంవాదం చేస్తూ ఉన్నాడు. కొన్ని సమస్యల పరిష్కారం జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏమైపోయిందంటే విద్యార్థి సంఘాలంటే కేవలం విజిటింగ్ కార్డు సంఘాలుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. సిద్ధాంతపరమైనగా పనిచేసే సంఘాలు, ఆ సంఘాల్లోకి విద్యార్థులు రావటం లేదు. ఎస్ఎఫ్ఐ అయినా, పిడిఎస్యు అయినా, ఆర్ఎస్యు అయినా, ఏఎస్ఎఫ్ అయినా, లేదా ఏబీవీపీ అయినా, ఇట్లాంటి విద్యార్థి సంఘాల్లోకి క్రీము కలిగినటువంటి నాలెడ్జ్ ఉన్న విద్యార్థులు ఎవరు రావటం లేదు. ఇక్కడ కూడా జ్ఞానవంతమైన చర్చ లేదు, సిద్ధాంతపరమైన చర్చ లేదు. లేకపోవటం మూలంగా విశ్వవిద్యాలయాలంటే కేవలం బర్త్డే పార్టీలు చేసుకునే విధంగా, రాజకీయ నాయకులకు సంబంధించిన బర్త్డేలు చేసే విధంగా మారిపోయి ఒక చర్చ, లోతైన చర్చ లేకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలు ఉండిపోయాయి. ఫలితంగా ఈ సమాజం అంతా కూడా ఇంకా సంక్షోభంలోకి వెళ్తూ ఉంది. యువతరం సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటే, సమాజం గురించి ఆలోచిస్తే, ప్రభుత్వం గురించి ఆలోచిస్తే ఈ సమాజం మారడానికి, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము అని జరబండరాజు ఆ యువతరం మీద ఎంతో ఆశతో చెప్పాడు. శ్రీశ్రీ సోమరులు ఎముకలు కొల్లి వయసు మళ్ళిన సోమరులారా చావండి అన్నాడు. ఈ యువతరం గురించే అన్నాడు. మరి ఇట్లాంటి సోమరిపోతులు తయారు కావడానికి ఈ దేశ యువతరం ఎందుకు ఇట్లా తయారవుతుందంటే వారు చురుకైన వ్యక్తులుగా ఈ సమాజంలో నిర్మాణం కాకపోవడం. ఎందుకు నిర్మాణం కావటం లేదంటే కాలేజీ నుంచే ఆ చురుకుదనాన్ని మనం ఎలివేట్ చేసే విధంగా నిర్మాణాత్మకంగా మన పాఠ్య ప్రణాళిక ఉండాలి, మన ఆచరణ ఉండాలి. అది లేకపోవటంతో ఈ దేశ యువతరం అంతా రాజకీయాలంటే అదొక చెత్త అని భావించే స్థాయికి వచ్చేసారు. రాజకీయాల వైపు వీళ్ళు ఆలోచించటం లేదు. అందుకే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఈ పౌర సమాజం ఒత్తిడి పెట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా మాట్లాడిన మాటలు ఆచరణలోకి రావాలంటే వెంటనే ఒక చిన్న జీవోతో పరిష్కారం అవుతుంది. 1985లో విద్యార్థి సంఘాలు నిషేధిస్తూ జీవో తీశారు. ఆ జీవోని ఎత్తేస్తే చాలు, అన్ని కళాశాలల్లో మళ్ళీ ఎన్నికలు మొదలవుతాయి, విద్యార్థి కోలాహలం మొదలవుతుంది, సిద్ధాంతపరమైన చర్చ మొదలవుతుంది, ఈ సమాజం సుసంపన్నమవుతుంది, ఆలోచనలు పరిపక్వమవుతాయి. ఆ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు వెంటనే మొదలుపెట్టాలని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, ఈ సమాజం మొత్తం కోరుకుంటున్నది. విద్యార్థి సంఘాలు అన్నీ కూడా, వామపక్ష విద్యార్థి సంఘాలైనా ఇతర విద్యార్థి సంఘాలైనా ఈ అభిప్రాయంతో ఉన్నాయి. 2006లో లింగ్డో కమిటీ ఒక రిపోర్టు కూడా ఇచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం నియమించిన ఆ కమిటీ, లింగ్డో కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే తప్పనిసరిగా విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించినప్పుడే ఈ సమాజం గొప్పగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటే ఆ రాజకీయ ప్రాసెస్కు సంబంధించిన పూర్వ ఆచరణ వాళ్ళ విద్యారంగంలోనే భాగంగా ఉండాలని ఆ రిపోర్టు సబ్మిట్ చేసింది. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో దీంట్లో జోక్యం చేసుకొని ప్రభుత్వాలకి ఆదేశాలు కూడా ఇచ్చింది. అంటే న్యాయ వ్యవస్థ చెప్పింది, కమిషన్ చెప్పింది, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, సమాజం కోరుకుంటున్నది, విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నారు. మరి ఆటంకం ఏమిటి? తెలంగాణ ఉద్యమాన్ని, ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించినటువంటి విద్యార్థులు, శాంతియుతంగా నిర్వహించిన విద్యార్థులు, మేధోపరంగా నిర్వహించిన విద్యార్థులు ఎన్నికలను కూడా అదే పద్ధతిలో నిర్వహిస్తారు. తెలంగాణ సమాజానికి ఆ చైతన్యం ఉన్నది, తెలుగు సమాజానికి ఆ చైతన్యం ఉన్నది. కనుక వెంటనే ముఖ్యమంత్రి గారు 1988లో విద్యార్థి ఎలక్షన్స్ మీద పెట్టిన బ్యాన్ను ఎత్తేయాలని నేను కోరుతున్నాను.